సాధారణంగా ఏ కంపెనీ అయినా సరే తమ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి అంటే ఎక్కువగా సెలబ్రిటీస్ మీద ఆధారపడుతూ ఉంటారు. సో మీరు గమనించినట్లయితే ఒక యాడ్ వస్తుంది అంటే మ్యాక్స్ సెలబ్రిటీసే ఉంటారు దాంట్లో. మీరు గమనించండి, బూస్ట్ యాడ్కి విరాట్ కోహ్లీ, అలానే ధోని, బూమ్రా, అలానే స్విగ్గీ యాడ్కి రోహిత్ శర్మ. స్విగ్గీ ఏదో ఆర్డర్స్ చేసుకునేది, సో దానికి కూడా ఒక క్రికెటర్. ఇక మిగిలినటువంటి ఎవరెస్ట్ మసాలాకి మహేష్ బాబు, థమ్సప్కి మౌంటైన్ డ్యూకి మహేష్ బాబు. సో ఇలా మీరు ఏదైనా సరే, వెగా జ్యువెలరీకి బాలకృష్ణ. మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీసే ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. మరి ప్రజలు ఈ ప్రొడక్ట్స్ని ఎందుకు కొంటారు? వాళ్ళ అభిమాన క్రికెటరో, లేకపోతే వాళ్ళ అభిమాన సినిమా హీరోనో, వాళ్ళ అభిమాన హీరోయిన్నో వీటిని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నమ్మి కొంటారు. సింపుల్గా చెప్పాలంటే చిన్న ఎగ్జాంపుల్, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి హీరో విక్రమ్ మూవీ ఐ గుర్తుండే ఉంటుంది. దాంట్లో ఒక వ్యాపారవేత్త విక్రమ్ ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ తోటి బిజినెస్ మొత్తం పడిపోతుంది. అప్పుడు అడుగుతాడు, ఈ ప్రోడక్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మీడియా వాళ్ళు రాశారు, నేను దీనికి ప్రచారం చేయను. ఎందుకు చేయవు? ఏంటంటే నన్ను నమ్మి వాళ్ళు ఈ డ్రింక్ కొంటున్నారు, మిమ్మల్ని నమ్మి కాదు. సో అదే పరిస్థితి ఇక్కడ కూడా. సో ఈ సోదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ప్రముఖ తెలుగు టీవీ యాంకర్, అలానే సీనియర్ యాంకర్, కొన్ని మూవీ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, సక్సెస్ మీట్లు కావచ్చు, ఇలాంటి వాటి ఏటికైనా సరే ఫిక్స్డ్గా వినిపించే పేరు సుమా కనకాల. సో ఇప్పుడు మరి ఈమెకేం సమస్య వచ్చింది అంటే, మ్యాటర్ ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితం, కొద్దిగా మనం ఒక 4-5 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్లయితే, 5 ఏళ్ల క్రితం రాజమండ్రిలో రాకీ ఎవెన్యూస్ అనేటువంటి సంస్థ వెంచర్ లాంచ్ చేసింది. అప్పట్లో రాకీ ఎవెన్యూస్ వారి చంద్రిక, అవంతిక దీంట్లో ఫ్లాట్లు కొనండి అని చెప్పి అప్పట్లో సుమ బాగా ప్రచారం చేసినటువంటి వెంచర్ ఇది. సో ఆమె ఆ వెంచర్కి, ఆమెను అడ్వర్టైజింగ్కి వాళ్ళు తీసుకున్నారు. సో అప్పట్లో దీంట్లో భారీగా చాలామంది పెట్టుబడులు పెట్టారు, భారీగా స్థలాలు కొన్నారు. ఇక్కడ ప్లాట్లు, విల్లాలు కడుతున్నామని చెప్పారు, ఫ్లాట్లు కూడా కడుతున్నామని చెప్పారు. ఇలా చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. 26 లక్షలకే అంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. 26 లక్షలకే మనకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది కదా అని. సో అది ఇప్పుడు ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, డబ్బులు కట్టినటువంటి వాళ్ళంతా ప్లకార్డులు తీసుకుని రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. మేమందరం ఆ రోజు సుమా చెప్పబట్టి, సుమా అడ్వర్టైజ్ చేయబట్టి, సుమాని నమ్మి మేము కట్టాము కాబట్టి ఈరోజు మాకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంతో పాటు సుమా మీద కూడా ఉంది. మా డబ్బులన్నా వెనక్కి ఇప్పించండి, మా ఫ్లాట్లన్నా మాకు ఇప్పించండి. ఇది వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. మరి దీనికి ప్రభుత్వం ఏం న్యాయం చేసిద్దో తెలియదు. కేవలం ఒక యాడ్లో యాక్ట్ చేసినందుకు, లేదా వాయిస్ ఇచ్చినందుకు, ఎందుకంటే ఇవి ఎఫ్ఎంలో కూడా ఈ యాడ్ బాగా పాపులర్ అయింది అప్పట్లో. సో వాయిస్ ఇచ్చినందుకు ఈరోజు సుమా గారిని నమ్మి కట్టాము అని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఒకవేళ వీళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ 26 లక్షలకే ఫ్లాట్ వచ్చుండి, ఇప్పుడు ఆ ఫ్లాట్ వాల్యూ ఒక 50 లక్షలు అయ్యి ఉంటే, సుమాని నమ్మి కట్టాం కాబట్టి మాకు 25 లక్షల లాభం వచ్చిందని చెప్పి ఒక 5 లక్షలు సుమా గారికి ఇస్తారా? ఇవ్వరు కదా. సో నష్టం వచ్చింది కాబట్టి ఈరోజు సుమా గారు న్యాయం చేయాలని అడుగుతున్నారు. సుమా గారు ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఏమన్నా ఇస్తారా వీళ్ళకి న్యాయం చేయటానికి? సో మినిమం ఆలోచన ఉండాలి. సో ఏ ప్రోడక్ట్కి సంబంధించి అయినా సరే వాళ్ళు ప్రచారం మాత్రమే చేస్తారు, వాళ్ళు బాధ్యతలు తీసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. ఇది ఒక వ్యాపారం. ఇప్పుడు నాలాంటోడో మీలాంటి ఒక సామాన్యుడో వచ్చి చెప్తే వీళ్ళందరూ కొనరు, పెట్టుబడులు పెట్టరు కదా. ఎవడో చూడ్డు కూడా. సెలబ్రిటీ కాబట్టే చూస్తారు, సెలబ్రిటీ కాబట్టే పెట్టుబడి పెడతారు. ఆ లెక్కను చూసుకుంటే మంగళగిరి కాజా టోల్ ప్లాజా దగ్గరలో రామకృష్ణ హౌసింగ్ వాళ్ళవి కూడా పెద్ద వెంచర్, చాలా పెద్ద ప్రాజెక్ట్. అది స్టిల్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఇంకా కొన్ని కంప్లీట్ కాలేదు. అది కొంతమంది ఈ మధ్యకాలంలో ధర్నాలకు కూడా దిగారు, మా ఫ్లాట్లు అసలు ఎక్కడ ఉన్నాయని. దీనికి అప్పట్లో ప్రమోట్ చేసింది మహేష్ బాబు. మరి ఇప్పుడు ఆయన్ని అడుగుతారా వచ్చి కట్టమని చెప్పి? సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనేది చూడాలి.